నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ప్రభుత్వోద్యోగి ప్రతి ఉద్యోగి కూడా తను రిటైర్డ్ అయినప్పుడు ఎంతో కొంత అంటే దాదాపు 30-40 సంవత్సరాలు తను కష్టపడ్డటువంటి ఆ సర్వీస్లో ఉన్నటువంటి పరిస్థితిలో రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులతోటి కొంత ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు. కుటుంబ అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం, లేకపోతే పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం రకరకాలైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు. కానీ అట్లాంటి ప్రణాళికలన్నీ కూడా ఒకసారి తారుమారు అయిపోతే ఆ యొక్క ఉద్యోగ పరిస్థితి ఏంటి? రిటైర్డ్ అయిన తర్వాత మనశ్శాంతి ఉంటుందా, మనశ్శాంతి ఉండదా? ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ పాలిట ఒక శాపంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పెన్షనర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అనుభవిస్తున్నటువంటి బాధలేంటి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలేంటి తదితర అంశాల గురించి తన యొక్క మనోభావాలను వెల్లడించడానికి మనతో ఉన్నారు పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి టీఎంబీ బుచ్చిరాజు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం బుచ్చిరాజు గారు. నమస్కారం అండి. నా పేరు టీఎంబీ బుచ్చిరాజు అండి, జనరల్ సెక్రటరీ అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెక్రటరీ హైదరాబాద్, ప్లస్ ప్రెసిడెంట్ ఏపీ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అసోసియేషన్ కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నా. ఆల్ ఇండియా లెవెల్లో కూడా నేను స్టేట్ స్పెషల్ ఇన్వైటీ. రైట్, ధన్యవాదాలండి. అయితే మొత్తానికి ఏపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేసింది. మొత్తానికి పెన్షనర్లకి అండగా ఉంటాం, లేకపోతే ఏపీ ప్రభుత్వం తరపున ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి ఏంటి అసలు శ్వేతపత్రం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆ శ్వేతపత్రంలో ఏముంది? యాక్చువల్గా మనకి చాలా బాధాకర పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది, అందరూ ఆశతో ఉన్నారండి. 24 మేనిఫెస్టోలో ఉద్యోగులు ఫ్రెండ్లీగా ఉంటాం, ఉద్యోగులతో ఏదిగా అన్ని మంచి చెడ్లు చూసుకుంటాం, అన్ని పిఆర్సీ ఇస్తాం, అన్ని ఎష్యూరెన్స్, ఉద్యోగులకు మంచి పెన్షన్లతో మంచి డైరెక్టర్ ఏర్పాటు చేస్తాం, ఇవన్నీ ఎష్యూరెన్స్ ఇచ్చారు. కానీ మన శ్వేతపత్రం ఇచ్చారండి. శ్వేతపత్రంలో ఏం రాస్తానండి, 90 బడ్జెట్లో 98% ఉద్యోగులకు పెన్షన్లకు ఇస్తున్నామన్నారు. ఎంత చాలా అబద్ధకరమైన, చాలా అన్యాయమైన మాట అండి అది. ఎందుకంటే ఎక్కడైనా 30% ఎక్స్పెండిచర్ ఎక్కడా దాటదండి. కానీ కాగ్ రిపోర్ట్లో కూడా 28% కంటే మించకూడదు ప్రభుత్వోద్యోగుల యొక్క జీతపత్యాలు. కాగ్ రిపోర్ట్లో కూడా మా దగ్గరికి కూడా ఉంది సార్. కాగ్ రిపోర్ట్ ప్రకారం కూడా 28.28% ఎక్స్పెండిచర్ అవుతుంది. కానీ ఉద్యోగస్తులు పెన్షనర్ సంబంధాలు అకౌంట్లు ఏమేమి చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వాళ్ళ స్టాఫింగ్ ప్యాటర్న్ ఎక్స్పెండిచర్, వాళ్ళ ఎక్స్పెండిచర్లు, వాళ్ళ టూర్ ఎక్స్పెండ్ మొత్తం అంతా ఉద్యోగి అకౌంట్లోకి ఇస్తున్నారు. అది చాలా అన్యాయం ఉండదు. కేవలం ఉద్యోగస్తుల వరకు, పెన్షన్ వరకు ఖర్చు అయ్యేది 28.28. ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారం. ఇది ఎవరు కాదన్న వాళ్ళు ఇష్టం ఉన్నా ఒప్పుకోకపోయినా ఈ ప్రభుత్వం కూడా ఆమోదించాల్సిందే. మరి ఇంత 28.28 ఎక్కడ, 98 ఎక్కడ అంటే 70% హైప్ చేసి చెప్పారంటే మరి అధికారులు ముఖ్యమంత్రి గారికి రాంగ్ ఫీడింగ్ చేశారేమో అని ఒక అనిపిస్తుంది. అంటే ఉన్న వాస్తవాలు చెప్పాలంటే ఈ వాస్తవాలు చెప్పకుండా అంటే నాకు అనిపిస్తుంది అంటే ఉద్యోగులకి డిమాండ్లు ఇప్పుడు 25,000 కోట్ల లాగా ఇవ్వాలి. వీళ్ళు ముందు అడగకుండా ఎదురుగాలు వేసేస్తే వీళ్ళు అడగరు కదా, ముందుగానే వాళ్ళు ఎదురుబంధం వేసేస్తే ఇంకా వీళ్ళు అడగకుండా ఉంటారు. ఎదురుదాడి చేసేస్తే వీళ్ళు అడగరన్న కాన్సెప్ట్లో ఉన్నట్టుగా అనిపిస్తుందండి. బుచ్చిరాజు గారు, ఎందుకు అంటే గత ప్రభుత్వం హయాంలో కూడా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినా సరే మా సమస్యలు తీరిపోతాయని చెప్పేసి చాలామంది కూడా భావించారు. కానీ ఏంటి సమస్య ఎక్కడ ఉంది? సమస్య ఎక్కడంటే గత ప్రభుత్వంలో ఏంటంటే అది అసలు పిఆర్సీ కమిషన్ వేసి రిపోర్ట్ తెప్పించి డిస్కస్ చేసి ఈ విధానం ఏం లేకుండా ఏదో లెక్కలు చేసేసారు. అప్పటికే చాలా అన్యాయం చేశారు. పిఆర్సీ ఎరియర్స్ ఇవ్వాలి మాకండి, ఆ ఎరియర్స్ ఇప్పటిదాకా కూడా ఇవ్వట్లేదు. ఆ ఎరియర్స్ బాకీ ఇవ్వాలి. డిఏ ఎరియర్స్ జీవోలు ఇచ్చి అతను ఇచ్చి ఇచ్చి వెళ్ళిపోయి 4 జీవోలు ఇస్తాను ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఆయన ఇవ్వలేదు. మరి ఈయన వచ్చేస్తాడంటే ఈయన ఒక జీవో ఇచ్చి ఏప్రిల్లో 10%, 30% సెప్టెంబర్ ఆగస్టులో, నవంబర్లో 30%, ఫిబ్రవరిలో 30% జీవో ఇచ్చారు. ఆ జీవో కూడా ఏప్రిల్ దాటి 10% ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అంటే ప్రభుత్వం ఉద్యోగస్తులకు పెన్షన్కి సంబంధించి ఏ జీవోలు ఇచ్చినా అది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఎంత వ్యవస్థ ఎక్కడ ఉందంటే ప్రతిదీ ఫైనాన్షియల్గా లింక్ అయి ఉందండి. ఫైనాన్షియల్ లింక్ అయినప్పుడు సిస్టమ్ ఎట్లా ఉందంటే గతంలో ఎట్లా ఉందంటే మనకి బిల్స్ పెట్టుకుంటే డైరెక్టర్ ట్రెజరీస్ ఓపెన్ క్లియరెన్స్ అయిపోయేదండి. ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ అని పెట్టారండి. ప్రతి రూపాయి శాంక్షన్ చేయాలన్నా అక్కడ ఫైనాన్స్కి పోవాల్సి వస్తుందండి. ఒక డీటీఐ పెట్టి అంత వ్యవస్థ వాళ్ళు ఒక 1,000 మంది 2,000 మంది వ్యవస్థ ఎంప్లాయీస్ పెట్టుకుని వ్యవస్థ వాళ్ళు ఒక్క పవర్ లేకుండా, డైరెక్టర్ ప్రజలకి ఏం పవర్ లేకుండా సిఎఫ్ఎంఎస్ ప్రతి ఊళ్ళో ఎవరికైనా రూపాయి వాళ్ళని కూడా సిఎఫ్ఎంఎస్ రావాలంటే సెంట్రలైజ్ చేసేసారు. సెంట్రలైజ్ లాక్లో పెట్టేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్విప్మెంట్ అయిపోతున్నాయి, డబ్బులు రావాల్సిన ఎక్విప్మెంట్. కానీ బుచ్చిరాజు గారు, అంటే ప్రతి సమస్య, ఏ సమస్య వచ్చినా సరే ఎంప్లాయీస్కి, లేకపోతే ప్రభుత్వ ఎంప్లాయీస్కి, లేకపోతే ప్రభుత్వ పెన్షనర్లకి లింక్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే బడ్జెట్లో పెట్టేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా పెన్షనర్లకి ఎంత ఇస్తాం, లేకపోతే ఉద్యోగస్తులకి ఎంత ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒక క్రమ పద్ధతి ప్రకారం బడ్జెట్లో కేటాయిస్తారు. కానీ
తర్వాత చివరికి వాస్తవాన్ని రూపుదాల్చడానికి విషయానికి వస్తే మాత్రం ప్రతిదీ కూడా ఈ ఎంప్లాయీస్ పెన్షనర్లకి కొర్రీలు పెడుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అసలు ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి వచ్చారండి? అవును. ప్రభుత్వము నియమించి వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నియమించి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ప్రభుత్వాలు ప్రజలకు సేవలు అందించడం మధ్యలో బ్రిడ్జి లాంటి వాళ్ళు. ఈ బ్రిడ్జి అనేది నిలబడడం అనేది ప్రభుత్వ బాధ్యత. అవును. ఈ బ్రిడ్జి అంటే ఎవరన్నా ఉద్యోగస్తులు పెన్షనర్లు అండి. వీళ్ళు ప్రభుత్వ పథకాల గురించి కానీ ఏదైనా కానీ ప్రచారం సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఈ ప్రభుత్వోద్యోగం ప్రజల్లోకి తీసుకెళ్లి పాజిటివ్గా తీసుకెళ్ళడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు అంటే ఆ క్రెడిబిలిటీ ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ ఇంత కష్టపడిన వాళ్ళకి మనకి రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం అంటే ఇది చాలా నమ్మక ద్రోహం చేసినట్టు ఇది. కాబట్టి ఇది లోపం ఎక్కడ ఉందంటే వ్యవస్థలో లోపం ఉంది. అంటే ఒక స్కీమ్ ఈ బడ్జెట్కి దీనికోసం కేటాయించాం, అలా బడ్జెట్ వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలి అని ఒక నిబద్ధత ఉండాలని. ఆ నిబద్ధత ఇక్కడ పాటించట్లేదు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నారో ప్రభుత్వానికి ఐడియా ఉంది, ఎంత ఉన్నారు పెన్షన్స్ ఎంతమంది ఉన్నారు ప్రభుత్వానికి ఐడియా ఉంది, వాళ్ళకి ఇంత ఎక్స్పెండిచర్ అవుతుందని బడ్జెట్లో ఐడియా ఉంది. బడ్జెట్ అయినప్పుడు బడ్జెట్లో కేటాయించిన డబ్బులు వాళ్ళకే ఉపయోగించుకొని డైవర్ట్ చేయడం వల్ల వీళ్ళకి డబ్బులు వీళ్ళకి బ్లాక్ అయిపోతుంది. వాళ్ళు ఏమంటే కాంట్రాక్టులకి వాళ్ళకి ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుంది, అది ఇచ్చుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, అదర్వైజ్ బెనిఫిట్ ఉంటుంది ఉద్దేశంతో ఇవన్నీ బ్లాక్ చేస్తుంది. ఇవి ఏమవుతుంది, ఒక సంవత్సరం ఆపేసరికి 10,000 కోట్లు, ఇంకో సంవత్సరం ఆపేసరికి 2,000 ఇప్పుడు ఏమైంది 20-30,000 కోట్లకి అక్యుములేషన్ అయింది. ఇంత డబ్బు చూసే ప్రభుత్వం ఎట్లా ఇవ్వగలని అంటున్నారు. ఇవ్వగలంటే మరి బాధ్యత ప్రభుత్వం అందండి. ఇప్పుడు ఒక డిఆర్ ఎరియర్స్ ఇవ్వకుండా నెక్స్ట్ డిఆర్ ఇవ్వకూడదు, ఇవ్వడానికి లేదు. ఈ డిఆర్ 6 అలాగా ఎన్ని ఉన్నాయి ఇప్పుడు పెండింగ్? 5 డిఆర్ పెండింగ్ ఉన్నాయి సార్. మళ్ళీ రేపు మొన్న జూలై 1 కూడా ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి 6 నెలలకు ఇచ్చినప్పుడల్లా మనకు కూడా ఇవ్వాలి. ఇంకా ఇప్పటికీ 9.1% డిఆర్ ఇవ్వాలి, రిలీజ్ చేయాల్సి ఉందండి. మరి ప్రభుత్వం వీటి గురించి ఆలోచించకుండా మీకు ఎంత ఖర్చు అయిపోతుంది ఎదురుదాడి చేస్తే అంటే వీళ్ళు ఏం అడగరని వాడు ఉద్దేశం. ఇది చాలా ఇక్కడికి వెళ్ళినా ఇవ్వాల్సిందే. ఒక డిఆర్ ఇవ్వాల్సిందే. పిఆర్సీలో ఇది మెర్జీ పే ఫిక్సేషన్ చేసేప్పుడు డిఆర్లను మెర్జీ చేయాలి, మెర్జీ చేసి పే ఫిక్సేషన్ ఇవ్వాలి. దాని ప్రకారం అది ప్రొసీజర్ అండి. ఆ ప్రొసీజర్ను కూడా వాళ్ళు మరి ఎందుకు పాటించట్లేదు అర్థం కావట్లేదండి. ప్రభుత్వము అసలు ఉద్యోగస్తులు ఇంత చర్చలు చేసిందండి. చర్చలు వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఇలా చేయాలని చెప్పుకుంటున్నారు. అన్ని సంఘాలు కూడా రిప్రజెంట్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం వీళ్ళ వాదన పట్టించుకోకుండా ఎదురు చేయడం కోసం ఈ 98% మీకోసం ఖర్చు పెడుతున్నామంటే అంటే ఇప్పుడు ఏ విధంగా నమ్మబలకాలి? రైట్. బుచ్చిరాజు గారు అంటే ఎన్నికలకు ముందు అయితే మాత్రం చాలామంది రాజకీయ నాయకులు అయితే చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతున్నారో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండటం కోసం వాళ్ళకి ఇక ఫైనల్ సెటిల్మెంట్ చేసి పంపిస్తామని చెప్పి చాలామంది కూడా వాగ్దానం చేసాం. కానీ అవన్నీ కూడా వాస్తవ రూపం దాల్చట్లేదు. కానీ ఒక్కొక్క బకాయిలు అయితే మాత్రం పెండింగ్లో ఉంటున్నాయి. ప్రభుత్వం అంటే దాదాపు 30-40 సంవత్సరాలు సర్వీస్ అందించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ వచ్చారా సార్, ప్రతి ఉద్యోగం 40 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పనిచేయడం వల్ల ప్రభుత్వం వాళ్ళ సర్వీసెస్ వాడుకున్న తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 1982లో కూడా సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది నకారా కేసులో కూడా ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, డిఆర్ అని కూడా టైం ప్రకారం ఇవ్వాల్సిందని. ఆ బాధ్యత సుప్రీంకోర్టు నెరవేరుస్తుంది. దాని ప్రకారమే వీళ్ళందరూ జీతాలన్నీ ఇస్తున్నారు. 309 ఆర్టికల్ ప్రకారం అందరి జీతాలు అన్నీ ఇస్తున్నారు. అది పాటించాలని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖు ఇవ్వాలనేది 93లోనే రోషా గారిని అప్పుడే పెట్టారండి. అలాగే ప్రతిదీ చట్టంలో అన్నీ ఉన్నాయండి. చట్టాన్ని అధిగమిస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ చట్ట ప్రకారం ఎలిజిబుల్లో వాళ్ళకి క్లెయిమ్స్ని మీరు హానర్ చేయకపోతే చట్టాన్ని మరి ఆమోదించినట్టే కదా, చట్టం ఉల్లంఘించినట్టే. చట్టాన్ని ఉల్లంఘించి మీరు ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం చేసేట కూర్చుందండి. ఉద్యోగులు తప్పే ఉందండి. ఉద్యోగులు వాళ్ళ 30 నెలలకు కష్టపడి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో వాళ్ళ కోసమో ఇల్లు కట్టుకోవడం కోసం డబ్బులు ఇస్తుంటారు. వాడికి రావాల్సిన 30-40 లక్షలు రావాలనుకున్నా అది అప్పుడు 5 వాడికి ఏ విధంగా ఉపయోగపడుతుందండి? అది చాలా అన్యాయం ఉండదు. ప్రభుత్వం మానవతా దృక్పథం పెన్షనర్ల పట్ల మానవతా దృక్పథం అడిగినప్పుడు లేకపోతే ఇక ఉద్యోగ సంఘాల నుంచి లేకపోతే పెన్షనర్ల సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతున్నప్పుడు అరాకొర వాళ్ళకి వేయటం ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఉండాలి కదా. అవును. అసలేండి ఆన్లైన్ సిస్టమ్ పిఎఫ్ వేస్తున్నారు. ఆన్లైన్ ప్రకారం వాళ్ళు రావాల్సిన డబ్బులు ఆటోమేటిక్గా పడిపోయేట్టుగా చేయమనండి. అది ఆన్లైన్ పర్ఫెక్షన్. ఇప్పుడు బ్యాంకులో ఉందండి, బ్యాంకులో మనం డబ్బులు పెట్టుకున్నాం, ఇంట్రెస్ట్ 3 నెలలకు ఒకసారి వస్తుంది, మనం అడగకుండా వచ్చేస్తాం కదా. అలాగే మన గవర్నమెంట్లో కూడా అట్టగా రావాలి కదా. గవర్నమెంట్లో వ్యవస్థ రూల్స్ ఉన్నాయి కదా. చట్ట ప్రకారం వచ్చిన వాళ్ళకి డిఆర్ ఇవ్వాలి, ఇవాళ ఒప్పుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగానే ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు దాని ప్రకారం ఆటోమేటిక్ మా డబ్బులు మా అకౌంట్లో పడాలా, ఎందుకు పడట్లేదు అంటే వ్యవస్థలో లోపం ఉంది. అంటే వ్యవస్థలో సరిగ్గా అది విధాన నిర్ణయం 10,000 వచ్చేదాకా ఒకటి రకంగా, 10,000 వెళ్ళిపోయిన తర్వాత దిగిపోయిన తర్వాత ఒక రకంగా ఉంటున్నారు. ఆ ప్రభుత్వం వాళ్ళు అన్యాయం చేశారు. అది కాదని వీటందరూ మీ ప్రభుత్వం మీ అందరం కృషి చేసి ఎంప్లాయీస్ అందరూ ప్రభుత్వం రావాలని మేము కోరుకునేట్టు వచ్చాము.
వచ్చింది మీ అందరికి మేలు చేస్తాను మేనిఫెస్టోలో పెట్టారు. ఓ డైరెక్టరేట్ వేస్తాం పెన్షనర్స్ కానీ అవన్నీ చెప్పారు. ఇప్పటిదాకా 200 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటిదాకా ఆ డైరెక్టరేట్ వేయలేదు. అసలు డైరెక్టరేట్ అయిపోయిన తర్వాత సంగతి అసలు రావాల్సిన బాకీలు ఏం రాలేదు. ఇంకోటి ముఖ్యంగా పెన్షనర్స్ రిటైర్ అయిన తర్వాత చాలా బాధపడేది అంటే ఆరోగ్యం గురించి బాధపడతారు. చాలా ఆరోగ్యరీత్యా చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళకి వచ్చి పెన్షన్లో 40% మెడికల్ ఎక్స్పెండిచర్ ఉంటుందండి. వాడికి ఇవాళ 30,000 రావాల్సిన 40% పోతే 18,000 పోతే మిగతా 12,000తో రిటైర్ లైఫ్ ఏం చేస్తాడండి? మరి ప్రభుత్వం ఇన్ టైం మనం పెడితే ఆ 40,000 50,000 అవుతుంది. పెడితే వాడికి కొంచెం ఊపిరి పీల్చుకుంటాడండి. అది వాళ్ళు రావాల్సిన డబ్బులను ఇవ్వకుండా ఇలా ఈ ఆర్థిక పరిస్థితిలోనే రిటైర్డ్ అయ్యేటప్పుడే కొన్ని రుగ్మతలతోటి బాధపడుతూ ఉంటారు ఎంప్లాయీస్. ఇది షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని. ఇక రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుందండి అదే దీనివల్ల ప్రభుత్వం రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏ విధమైన ఆదాయం లేకపోతే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు పట్టుకునే పరిస్థితి లేదు. అప్పుడు చాలా మంది అడుక్కునే పరిస్థితి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక నెల్లూరులో కేసులో అది 2005లో ఇది డిసిప్లిన్ కేసు ఉంటే 2011లో చనిపోయినాడు. ఆ కేసు సెటిల్ అయిపోతే పెన్షన్ రాలేదండి. ఆవిడకి 2018లో షుగర్ వచ్చి కాలు కూడా తీసేశారు ఆవిడకి. పిల్లలేమో ఒక పిల్లలు మెంటల్ హెడ్ ఆడాడండి. అలాగే ఆవిడకి పెన్షన్ రాకపోతే ఆవిడ ఏంటి సామాజిక పెన్షన్ తీసుకుంటాం. గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షన్ ఎలిజిబిలిటీ 40,000 ఎలిజిబిలిటీ ఉంటే అది ఇవ్వకపోవడం వల్ల పెన్షన్ సెటిల్మెంట్ చేయకపోవడం వల్ల ఆమె సామాజిక పెన్షన్ తీసుకుంటే 3,000 తీసుకుంటున్నాను. అది మేము టేకప్ చేసి ప్రభుత్వం దృష్టిలో పెడితే, పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడితే ఆయన మానవత్వం కన్సిడర్ చేయడం వల్ల ఇప్పుడు పెన్షన్ రెగ్యులేట్ అవుతుందండి. 40,000 పెన్షన్ అవుతుంది. అది మరి ఇటువంటి బాధాకరం పరిస్థితి. కానీ అంటే పెన్షనర్కి 15 ఏళ్ళు రిటైర్ అయినా కూడా పెన్షన్ సెటిల్ కాకపోతే ఎంత మానసిక క్షోభ ఉంటుందండి. మరి ఇవన్నీ ప్రభుత్వం మానవత్వం ఆలోచించాలి. ప్రభుత్వానికి సేవలు అందించి 40 ఏళ్ళు సేవలు అందించారు. వీళ్ళు సేవలు అందించిన వాళ్ళు వీళ్ళకి న్యాయం చేయాలి అని చట్టాలు ఉన్న చట్ట ప్రకారం అడుగుతున్నాం అండి పెన్షన్ పట్ల. ఇంకోటి ఏంటంటే గమ్మతండి, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఎన్నిసార్లు వచ్చి అన్నిసార్లు పెన్షన్ ఇస్తున్నారు. ప్లస్ వాళ్ళ ఖర్చులు మొత్తం ఇందులో వేసేస్తున్నారు. ఎంప్లాయీస్ ఖర్చు ఖాతాలోనే చాలా అన్యాయం అండి. యాక్చువల్గా ఎంప్లాయీస్కి పెన్షన్కి ఎంత అవుతుందంటే 28.28 అవుతుందండి. మాకు ఇంకా లెక్కలు కూడా ఉన్నాయండి. ఇంకా లెక్కలు కూడా ఎట్లా ఉన్నాయంటే 3,04,00,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్ అవుతే అందులో మా ఎంప్లాయీస్కి వచ్చి 62,500 కోట్లు 62,500 లక్షలు అవుతుందండి. అలాగే వీళ్ళదేమో పెన్షన్స్కి 23 లక్షలు అవుతుంది. అంటే మొత్తం మీద ఏమైందంటే ఇంత ఇలా తక్కువ ఇంత 28.28%గా అవుతుందండి. అంటే 3.40 crores బడ్జెట్లో 28% అవుతుందండి. అవుతున్నప్పుడు మీరు 95% ఖర్చు పెడతామని ఏ విధంగా చెప్పారు అధికారులు? ఏ విధంగా ప్రభుత్వాన్ని కూడా మిస్లీడ్ చేస్తున్నారో మనకు భావన కూడా ఏర్పడుతుందండి. అందుకని అంటే మేము అడిగేదంటే, సార్ మీకు లెక్కలు మీకు మా పెన్షనల్ దృష్టిని బట్టి మీరు మానవ దృక్పథం ఉండాలి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉంటారు, మీ తాతలు ఉంటారు, మీ తండ్రులు అందరూ ఉంటారు. వాళ్ళు పెన్షన్ తీసుకుంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా. మాకేంటంటే ఫస్ట్ ప్రయారిటీగా ఇప్పుడు కొత్తగా పిఆర్సీ వేయాలి సార్. డిఆర్ ఏరియర్స్ అని ఇవ్వాల్సి. కానీ పిఆర్సీ అన్నారు. పిఆర్సీ ఎప్పటి నుంచి? పిఆర్సీ యాక్చువల్ 2024లో వేయాలి సార్. 2024 నుంచి 24 నుంచి ఇప్పటిదాకా 2 ఏళ్ళు గడిచిందండి. ఇవేం వేయలేదు. మేము మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ఎక్కడ యాక్ట్ చేయట్లే. 24 ఇప్పటిదాకా 2 ఏళ్ళు అయిపోవడం వల్ల మాకు ఎంత లాస్ అవుతుందండి. ప్రతి పెన్షన్కి సుమారుగా 5-10 వేలు బెనిఫిట్ ఉంటుందండి. పిఆర్సీ అయితే కనీసం 5 వేలు బెనిఫిట్ ఉంటుంది. ఒకటి చిన్న ఉద్యోగం 5 వేలు బెనిఫిట్ ఉంటే మరి 2 సంవత్సరాలు ఎంత నష్టం అయిపోయినట్టండి? 1,60,000 నష్టం. ఈచ్ మంచి లెక్క వేసిన ప్రతి పెన్షన్కి 2 to 5 lakhs మధ్యలో లాస్ ఉంటుందండి ఇప్పుడు ఈ రోజుకి. మరి ఇవన్నీ ప్రభుత్వం రావాల్సిన బాకీలు ఉన్నాయి. 2 to 5 lakhs రావాల్సిన డబ్బులు ఉన్నాయి. ప్రభుత్వం ఎప్పుడు ఇది కాకుండా కమ్యూటేషన్ గ్రాడ్యుయేట్ అవన్నీ వేరే ఉన్నాయి. మళ్ళీ బుచ్చిరాజు గారు, అంటే ముఖ్యంగా ఈ గ్రాడ్యుటీ అమౌంట్ కూడా ప్రభుత్వం ఇంకా పెండింగ్లోనే ఉందంటారు. బ్యాంక్ పట్ల అందులో గమ్మత్ ఏంటంటే రిటైర్ అయిన ప్రతి పెన్షనర్కి కమ్యూటేషన్ గ్రాడ్యుయేటీ 2 ఇవ్వాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది, గ్రాడ్యుయేటీ కొంతమందికి కమ్యూటేషన్ ఇచ్చేస్తున్నారు. కమ్యూటేషన్ అంటే అది రికవరబుల్. అది 40% అడ్వాన్స్గా ఇస్తారు కాబట్టి అది రికవర్ చేస్తారు. వెంటనే రిలీజ్ చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళకి వాపస్ తీసుకోవచ్చు కాబట్టి. గ్రాడ్యుయేటీ మళ్ళీ నాన్ రికవరబుల్ కాబట్టి అవన్నీ డిలే చేస్తున్నారు. అంటే పెన్షనర్కి రావాల్సిన డబ్బులు ఏదైతే న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వట్లేదు. మరి మీరు ఒక్క జీతం మీదే 2-3 ఏళ్ళు ఎట్లా ఉండాలంటే మరి గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మేము సర్వీస్ చేస్తున్నాం కదా, మేము అదనపు సర్వీస్ చేస్తున్నాం ఇవాళ ఆల్మోస్ట్. కానీ బుచ్చిరాజు గారు, ఒక్కొక్క ప్రభుత్వం కూడా మరి ఓట్ల కోసమా లేకపోతే ప్రజల యొక్క ఓట్లు పొందటం కోసం రకరకాలుగా సంక్షేమ పథకాలు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చుకుంటూ పోతుంటారు. కానీ 30-40 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈ సర్వీస్ అందించినటువంటి ఈ పెన్షనర్లు కానీ రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యలు మాత్రం ఎందుకు పరిష్కరించలేకపోతున్నా? అంటే ఏమైనా న్యాయపరంగా ఏమైనా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కార్యాచరణ ఏమైనా రూపొందించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఫస్ట్ అండి, ప్రభుత్వము ఈ ఫ్రీలు ఇవ్వడం అలవాటు పడ్డారు. ఈ ఫ్రీ అంటే విత్ ఇన్ బడ్జెట్లో అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి.
సంక్షేమం పార్టీ ఎంతవరకు ఉండాలని బడ్జెట్లో ఎంతవరకు కేటాయిస్తే అంతవరకు బడ్జెట్లో ఉండాలి, నిజంగా అర్హులైన వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఇవ్వాలండి. దారిద్ర్యరేఖను దిగువన ఉన్న వాళ్ళకి నిజంగా అర్హులా కాదా, వాళ్ళ యొక్క రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు అర్హుడా కాదా అని చెప్పేసి. కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మా వాళ్ళకి ఇంతమందికి ఇచ్చుకుంటాం. అందరికి ఎట్లా ఇస్తున్నారంటే అసలు అది నిజంగా అతనికి అవసరం ఉందా? ఇప్పుడు అట్లా ప్రభుత్వాలు అట్లా ఉండాలి, ఒక ఇండస్ట్రీ పెట్టాలి, ఉద్యోగాలు కల్పించాలి, అట్లా ఉండాలి. లేకపోతే చేతి వృత్తి ఉంటే వాడి పని నేర్పించాలి. అంతేగాని చేపలు పట్టేవాడికి వల ఇచ్చి వల ఎట్ట పట్టాలి నేర్పించాలి, కానీ చేపలు కూడా నువ్వే పట్టి ఇచ్చేది ఉపయోగం ఏంటండి? దీనివల్ల ఏమవుతుంది, ప్రభుత్వం దానివల్ల ఒక అలసత్వం డెవలప్, వ్యక్తిగతంగా ఎదగాలనే దాని మీద అభిప్రాయం కూడా వాడికి ఉండదు. ఇంకా ప్రభుత్వం ఫ్రీగా కూడా ఉంది, ఎంతవరకు కరెక్ట్ కాదు. ప్రభుత్వం మధ్య కోర్టు కూడా అబ్జెక్ట్ చేస్తున్నాయి. మీరు ఏమైనా ఇచ్చుకుంటే కోర్టులు ఇవన్నీ అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్తున్నాయి కోర్టులు. కాకపోతే మీ ఎంప్లాయీస్ ఇష్యూలో వచ్చి పెన్షన్ వచ్చి ప్రభుత్వాలు కోర్టులు చాలా క్లియర్గా చెప్తున్నాయి, మీరు వాళ్ళకి ఇవ్వాల్సిందే చెప్తున్నాయి. కంటెంప్ట్ అయితే వాళ్ళకి పని గట్టిగా ఇస్తున్నారు డైరెక్ట్. విత్ లేట్ అయితే విత్ ఇంట్రెస్ట్ ఇవ్వని కూడా చెప్తున్నాయి కోర్టులు. ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాలి. మరి ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ ప్రకారం లేకపోతే కోర్టులు కూడా జడ్జిమెంట్లు ఇవ్వవు కదండి. చట్టాలు ఉంటేనే కదా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేది. రూల్స్ చూడకపోయినా కోర్టులు చూసి చట్టాలు చూస్తాయి. చట్ట ప్రకారం మరి రావాల్సిన డబ్బులు రాకపోతే ఇంట్రెస్ట్ ఇవ్వని పే చేస్తుంది డైరెక్షన్ ఎందుకు ఇస్తున్నారు? చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇవ్వగలుగుతున్నారు. మరి ఇప్పుడు కోర్టు చెప్పినా కూడా మీరు డబ్బులు ఇవ్వడం పరిస్థితి, కంటెంప్ట్ చేసే స్థాయికి వచ్చేదాకా ఇవ్వకపోవడం అంటే ఎంప్లాయీ సెక్టర్ అనేది ఒక వాళ్ళకి దృష్టి లేదు, వీళ్ళకి వాడుకోవాలి అంతే వదిలేసేయాలి అనే ఆలోచన ఉంది. కానీ ప్రభుత్వం గత చరిత్ర చూసుకుంటే ఉద్యోగస్తులు పెట్టుకున్న పెన్షన్లు పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం మనుగడ సాగించాలి. ఇది వాస్తవాలు ప్రభుత్వాలు తెలుసుకోవాలి, ప్రభుత్వాలు పెద్దలు కూడా తెలుసుకోవాలని నా విజ్ఞప్తి అండి. బుచ్చిరాజు గారు, అంటే పిఆర్సీ కమిషన్ కూడా అంటే ఎప్పుడు వేయాలా? ఇంకా అది యాక్చువల్గా పిఆర్సీ కమిషన్ 2000 జగన్ ప్రభుత్వంగా దిగిపోయేటప్పుడు ఆయన వేసారు, 2024 వేసారండి. అయితే ఆ కమిషన్ రాజీనామా చేసి 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా అపాయింట్ చేయలేదండి. ఇప్పుడు ఒకసారి కమిషన్ వేయడం ఒప్పుకున్నారు కదా, వేసారు కదా, అతను ఎక్స్కి ఇంట్రెస్ట్ లేకపోతే భయం వేయాలి కదండి. 2 సంవత్సరాలు పెడితే ఇబ్బంది పెడితే ఏంటి అంటే పిఆర్సీ వేయకుండా ఇంకా డిలే చేస్తే ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళు అడగారు. ఎంప్లాయీస్ ఎప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది, ఎప్పుడు సమస్యలు సృష్టించాలి, వాళ్ళని అంటే ఆ సుడిగుండలో తిప్పుతూ ఉండడం వలన మనం ఇవన్నీ అడగరు అని ఒక ఆలోచనలో ఉంటున్నారండి. కానీ ఇది ఆర్థికంగా సంబంధించిన ముడిపడింది కాబట్టి పెన్షనర్లకు వాళ్ళ మనుగడ కష్టమవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ కదండి. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ పేపర్లో కూడా రిపోర్ట్ వచ్చింది, ఆఫ్టర్ రిటైర్మెంట్ దేర్ లైఫ్ లాంగ్ ఇది ఓన్లీ 12 years అంట. మరి 8 to 12 years మధ్యలో ఉంటున్నారు. మరి 8 to 12 years మధ్యలో వాళ్ళు చనిపోయినప్పుడు 8 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా వాడు వాడు సంతోషంగా బతకకపోతే ఎందుకండి? వృద్ధాప్యాలను కూడా సంతోషంగా లేకుండా మందులు ఖర్చు పెట్టుకోవాలన్నా పక్కింటి వాళ్ళు అడిగి, ఆ మెడికల్ షాప్ వాళ్ళు అప్పులు అడిగి ఈ పరిస్థితి ఎందుకు ఉండాలండి? ఆ ప్రభుత్వం ఇది రిటైర్ అయిపోయిన తర్వాత 40 ఏళ్ళు ప్రభుత్వం మనం పనిచేశాడు, దాని బట్టి మన సానుభూతి ఉండాలనేది ఉండాలి. ఆ సానుభూతి లేకుండా మీరు ఎట్లా చెప్తారండి? శ్వేతపత్రాలు విడుదల చేసినా ఏం ప్రయోజనం? శ్వేతపత్రాలు ఏంటి? తప్పుడు శ్వేతపత్రాలు అండి అవి. 95% మీరు మేము పెన్షన్కి అప్లై చేస్తున్నాం, 95% ఇచ్చుంటే మా అందరికీ డబుల్ పెన్షన్ రావాలి, ఇచ్చి ఉండాలి. మాకు డబుల్ పెన్షన్ ఇచ్చారా? అది మాకేమో జీతాలు అక్కడ డబుల్ ఏం చేశారా? ఏం చేయలే కదా. అది చాలా ఇప్పుడు ప్రజెంటేషన్ కూడా నీతగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలండి. ఏది పడితే అటు చేసి అంటే ఇంత చూపించేసాం కూడా ప్రజల్లో నుంచి మా ప్రజలకు మీకు ఇంత ఇస్తున్నారు ప్రజలు అనుకోవాలి, దానివల్ల ప్రజల్లో మా మీద వ్యతిరేకత వస్తుందని అభిప్రాయం కలగజేయాలని ప్రభుత్వాలు అనుకోవచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. వాస్తవాలు ఎప్పుడు బుచ్చిరాజు గారు అదనపు పెన్షన్ కూడా అమలు చేయాలి అని అంటున్నారు. ఏంటి అదనపు పెన్షన్? ఈ అదనపు పెన్షన్ అంటే ఇదొక బాధాకరమైన పరిస్థితి అండి. 2019లో మన 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి 10%, 75 దాటిన వాళ్ళకి 15% ఉందని చంద్రబాబు ప్రభుత్వం గారు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో అని జగన్ ప్రభుత్వం గారు 2022లో మార్చేశారు. మార్చి 70 ఏళ్ళకి 10% ఇవ్వాల్సిన 7%కి, 15% ఇవ్వాల్సిన 12% తగ్గించారు. ఆ తగ్గించింది మేము రిస్టోర్ చేయమంటున్నాం. మీరు ప్రభుత్వంలో ఏదైతే ఇచ్చారో అదే రిస్టోర్ చేయండి అంటున్నాం. అది చిన్న ఇష్యూ అండి, ప్రభుత్వం అనుకుంటే అయిపోతుంది, అది కూడా చేయట్లేదండి. దానివల్ల ఫైనాన్స్ గవర్నమెంట్ పెద్ద ఏమి ఉండదండి, అది కూడా చేయలేకపోతున్నారండి. మరి ప్రభుత్వం మరి అంటే ఇంతమంది పెన్షనర్లు ఉద్యోగస్తులు అంటే కొంచెం ఇబ్బంది అప్పైనా దొరుకుతుంది, ఈ పెన్షన్లకు అప్పు కూడా దొరకదండి కదండి. మరి వీళ్ళ బాధను ఎవరు తీరుస్తారండి? మీ ప్రభుత్వం 40 ఏళ్ళు పనిచేస్తే మీరు వాళ్ళకి చివరిలో రిటైర్ అయిన తర్వాత వారి దీన పరిస్థితులు బతకాలండి. సర్వీస్లో ఉంటేనే ఏదైనా బ్యాంకులు కానీ లోన్ ఇస్తారండి. తర్వాత అన్ని అప్పులే ఉంటాయి. పాలోడికి ఒక తప్పదా, కిరాణాడికి ఒక తప్పదా, ఎవరికి ఒక వీటికి తోడు రుగ్మతలకి సంబంధించి మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు, షుగర్ అని, బీపీ అని, రకరకాల. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం హెల్త్ ఇష్యూ గురించి. హెల్త్ ఇన్సూరెన్స్ అందులో ప్రభుత్వం 2 లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ వాడుకో ఈహెచ్ఎస్ పథకం అని పెట్టారు. అందులో 2 lakhs దాకా మేము వాడుకోవచ్చు అని ఇచ్చారు. కానీ ఆ 2 lakhs సంబంధించిన హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు, మాకు అడ్వాన్స్ డబ్బులు ఇస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయమంటున్నాం.
గవర్నమెంట్ ఇవ్వదు. అసలు ఈ కార్డు చూపిస్తే కార్డు హాస్పిటల్లో ఇవ్వితే జాయిన్ ఎక్కడ చేసుకుంటారా? అవ్వట్లేదండి, ఏదో 1% 2% అవుతుంది మన ఎక్కడ అవ్వట్లే. అదే మేమేమంటున్నాం అంటే అసలు మోర్ ఎవరు హాస్పిటల్ కూడా ఏంటంటే వాళ్ళు ఏమంటారు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. టెక్నాలజీ సాఫ్ట్వేర్ చేస్తే హై ప్యాకేజీలు హై పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఓల్డ్ ప్యాకేజీలు ఓల్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలు వేరు, వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళ ఇమ్యూనిటీగా ఏ ప్యాకేజ్ ఉన్నా హై రేంజ్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అందుకని ప్రభుత్వం మీరేమంటున్నాం అంటే మీరు వచ్చే 2 లక్షలు ఇచ్చేసి పని చేయట్లే, ప్యాకేజీలు ఓల్డ్ ప్యాకేజ్ ఉన్నాయి అంటే మేమేమంటున్నాం అంటే మీరు మాకు 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇచ్చేయండి, ఏ హాస్పిటల్ కావాలంటే హాస్పిటల్ మేము ట్రీట్మెంట్ చేసుకుంటాం, 5 lakhs దాకా ఈ సంవత్సరాలు ఎంత వస్తే అంత ఇవ్వండి అని మేము అది అడుగుతున్నామండి. అప్పుడు మీకు ప్యాకేజీలు కానీ ఈహెచ్ఎస్ పర్మిషన్లు కానీ ఏం అవసరం ఉండదు. మాకు ఈహెచ్ఎస్ రీఎంబర్స్మెంట్ ఒక పాయింట్ ఉందండి. ఎవరైతే కార్డులు అలో హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఉండి పర్మిషన్ ఇవ్వకపోతే రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేయాలండి. ఆ రీఎంబర్స్మెంట్ చేయాలి ప్రొసీజర్ కూడా ఏంటి, బిల్లు అయితే ఎక్కడ రిటైర్ అయినా అక్కడ సబ్మిట్ చేయాలి, అక్కడ నుంచి కలెక్టరేట్ ఆర్డీఓ రావాలి, కలెక్టర్ రావాలి, మళ్ళీ కమిషనర్ ఆఫీస్కి రావాలి, మళ్ళీ ఎన్టీఆర్ వైస్ ఇవ్వాలి. వీళ్ళు స్క్రూటినీ చేసి మళ్ళీ అదే రేంజ్లో వెనక్కి పంపించాలి. ఇదంతా కాలయాపనం కనీసం 2 సంవత్సరాలు పడుతుందండి. అందుకని ప్రభుత్వం నేను కోరేది ఏంటంటే సార్ మీరు రీఎంబర్స్మెంట్ డైరెక్ట్గా హాస్పిటల్ నుంచి బిల్స్ మేము ఎన్టీఆర్ వైస్ సేవ ట్రస్ట్కి వచ్చాడు. బ్యాక్ ఎండ్లో వాళ్ళు వెరిఫై చేసుకోండి, డిపార్ట్మెంట్ ట్రెజరీ వెరిఫై చేసుకుని మా అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వచ్చాడంటే అది రిప్రజెంట్ చేసామండి. అది ప్రాసెస్లో ఉందండి. అది ఎప్పటి నుంచి 3 నెలల నుంచి 4 ప్రాసెస్లో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదండి. అది తొందరగా విడుదల చేస్తే ఈ రీఎంబర్స్మెంట్ బాగా తగ్గుతుందండి. మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం కూడా జీవో ఇచ్చిందండి. ఏమంటే ఈహెచ్ఎస్ కింద మీరు రీఎంబర్స్మెంట్ ఎక్కువ అలౌ చేయకండి, ఈహెచ్ఎస్ ప్రయారిటీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని మన ఎక్స్టెన్షన్లో ఇచ్చారండి. మరి ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఎక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన ఉత్తర్వులే అమలు కావట్లేదు. మరి ఇటువంటిప్పుడు మరి ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశాలే అమలు కావట్లేదు. 40 ఆయన సబ్ కమిటీ ఆయన వేసారండి. సబ్ కమిటీ వేసి వాళ్ళకి 3 సార్లు చెప్పారు. అన్ని సంఘాలు వెళ్ళిపోయి చెప్పినా సరే ముఖ్యమంత్రి గారు చెప్తారన్నారు. మరి చెప్పకుండా ఇవాళ మీరు 98% మీకు ఉద్యోగాలు ఖర్చు పెడతామంటే ప్రజల్లో ఏమనుకుంటారండి? బుచ్చిరాజు గారు, ఇప్పుడు ఉపాధ్యాయులు అవ్వచ్చు, రిటైర్డ్ మరో పక్క రెవెన్యూ ఉద్యోగులు అవ్వచ్చు, లేకపోతే ఎన్జిఓస్ అవ్వచ్చు, వీళ్ళందరి సమస్యలు ఒకే విధంగా ఉన్నాయా, లేకపోతే ఇంకా వీళ్ళు కేటగిరీ వైజ్గా ఉన్నాయా సమస్యలు? అంటే సర్వీస్లో ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అందులో ఇంటర్నల్గా ఒకళ్ళకి సర్వీస్లో ఉన్న వాళ్ళు వదిలేయండి, సర్వీస్లో వాళ్ళు పెన్షనర్లు అందరికీ ఒకటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెన్షన్ రావాల్సిన ఏముంటాయండి, పెన్షను, వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ, వాళ్ళకి రావాల్సిన కంపిటేషను, వాళ్ళకి పిఆర్సీ టీఆర్ రావాల్సింది, ఎందుకంటే ఇంకా అదన పెన్షను, హెల్త్ కార్డు ఒకటి, ఈ 6 ఉంటాయండి. ఈ 6 పెద్ద విషయాలు ప్రభుత్వం పెన్షన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తే అక్కడే పెన్షన్ చెప్పుకుంటూ అక్కడే సిద్ధాలు పోతాయి. అంటే డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తే ఏంటి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మేము ఏమవుతుందండి, మెడికల్కి ఎన్టీఆర్ వైస్ ట్రస్ట్ సంప్రదించుతుంది. మాకు బిల్స్ క్లెయిమ్ కోసం డైరెక్టర్ ట్రెజరీ అండి. అలాగే మీ పెన్షన్లో ఏదైనా మార్పులు చేయాలంటే మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్ అండి. ఇలాగ 3 డిపార్ట్మెంట్ జరగాల్సి వస్తుంది. 3 డిపార్ట్మెంట్లు ఎంతమంది ఇక్కడ హైదరాబాద్ అనుకుంటాం, హైదరాబాద్ అక్కడ ఎంతమంది తిరగలరు, అలాగే శ్రీకాకుళం వాళ్ళు ఎన్నాళ్ళు ఇక్కడ తిరగలరు, విజయవాడకి. అదే మీరు సింగిల్ డైరెక్టర్ పెట్టారనుకోండి, అన్న డైరెక్టరేట్కి రిప్రజెంట్ చేసుకుంటాం, వాళ్ళు ఇంటర్న్ వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటారండి. అప్పుడు మాకు శ్రమ తప్పుతుందండి. ఒక్కొక్క మరి ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి. 3-4 సార్లు తీసుకెళ్ళామండి. మేము ప్రభుత్వాన్ని ఎంత సహకరిస్తామంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తామండి. అన్నా క్యాంటీన్ బట్టి 2 lakhs డొనేషన్ ఇచ్చామండి. అలాగే విజయవాడ వరదలో కూడా 2 lakhs ఇచ్చాం. అంటే అలాగే గుంటూరులో హాస్పిటల్ కూడా 1 lakh ఇచ్చామండి. అలాగే మేము చేయాలి సొసైటీ గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఆర్ డూయింగ్. మరి గివింగ్ బ్యాక్ టు పెన్షన్స్ కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. మరి ప్రభుత్వం ఆలోచించకపోతే మాది ఎప్పటికైనా మా సమస్య ప్రభుత్వమే సొల్యూషన్ ఇవ్వాలి, మీరు పరిష్కరించాలి. డబ్బులు ఇట్లా డిలే చేయడం ఎక్కువ లేట్ అవుతున్నాయి. మీరు ఇచ్చేసి నేను ఏమంటున్నానంటే పెన్షన్ కనీసం మీరు డబ్బులు ఏమంటున్నారు కాబట్టి పెన్షన్ రావాల్సిన బకాయిలన్నీ మా పే స్లిప్లు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసి విడతల వాడగా ఇవ్వండి. మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి. ఎందుకంటే ఓ పెన్షనర్ చనిపోతే వారసులకి డబ్బులు అందే పరిస్థితి లేదు. మీరు ఆ పే స్లిప్లు మెన్షన్ చేస్తే సో దట్ వాడు అతను క్లెయిమ్ చేస్తాడు. కానీ తర్వాత కూడా సమస్యలు ఉంటాయి. ఒక పెన్షనర్ చనిపోయాక మళ్ళీ దానికి తీసుకురావాలా? నేనేమంటున్నాను, వాళ్ళకి రావాల్సిన బాకీలన్నీ పే స్లిప్లు మెన్షన్ చేయండి. పెన్షన్ పే స్లిప్ మెన్షన్ చేశారనుకోండి, చనిపోయిన ఇంత రావాలి బాపదని పిల్లలు క్లెయిమ్ చేయడం, నామినల్ క్లెయిమ్ చేయడం ఉంటుంది. వాళ్ళు కనీసం ఇతను అప్పులు వైద్యం కోసం అప్పులు చేస్తే అవి డబ్బులు తీసుకుని అప్పులు రీంబర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఒక్కటే సార్, పెన్షనర్ల పట్ల ప్రభుత్వం మానవ దృక్పథం ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎంతకంటే ఏం చేయలేరు. వీళ్ళు రోడ్డు మోచి చేసి అంత చేయలేరు. అప్పుడు రాజకీయ నాయకులైనా సరే, ప్రభుత్వ ప్రతినిధులైనా సరే, వాళ్ళ ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళని ఏ విధంగా చూసుకుంటారో అట్లా రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ కూడా అట్లా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాళ్ళు ఏది సేవలు చేసి రిటైర్డ్ అయిపోయారు కదా, వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వంపైనే ఉంది.
ఏ విధంగా రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేరు కదా అసక్తులు. అవును. మరి వాళ్ళు 40 ఏళ్ళు పని చేసిన రికగ్నైజ్ చేయాలి కదా. అన్ని ప్రభుత్వాలు దేశంలో అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నప్పుడు మనకి ఎందుకు అంటే మిగిలినటువంటి స్టేట్లో అన్నీ కూడా అక్కడ పెన్షనర్లందరికి కూడా అక్కడ సమస్యలు ఏంది, ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఒక పక్క ఏమో వయసు పెంచుతున్నాం, వాళ్ళ సేవలను మళ్ళీ ఉపయోగించుకోవాలి, మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఏమో 2 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్టెండ్ చేయండి. ఏంటి ఈ ఎక్స్టెన్షన్ చేసిన విధానం? ఏంటంటే పెన్షన్కి రావాల్సిన డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వలేక వీళ్ళు ఈ డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు. ఆ ఎక్స్టెన్షన్ ఎప్పటికైనా ఇవ్వాల్సి వస్తుంది. అంటే పెన్షనర్స్ని పెన్షనర్కి ఇవ్వడం వేస్ట్, అంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల మనకు ఉపయోగం లేదు అనే కాన్సెప్ట్లో ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళకి బాధ్యత రాజ్యాంగ ప్రకారం మీరు వాళ్ళ పెన్షనర్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందన్న బాధ్యత వాళ్ళు ఆలోచించట్లే కాదు బుచ్చిరాజు గారు. అంటే ప్రతి ఎంప్లాయీ కూడా ఒక రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ దగ్గరికి వెళ్ళిద్ది ఫైలు, ఈ జాబ్లోకి తీసుకోవటం వల్ల ఆర్థిక శాఖపై ఇంత భారం పడుతుంది, ఇవన్నీ మొత్తం కూడా పిన్ టు పిన్ లెక్కలతో సహా ఉంటాయి. మరి ఎందుకు రిటైర్డ్ అయిపోయేసరికి ఎందుకు వీళ్ళకి పెన్షనర్లకి లేకపోతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీకి బెనిఫిట్ ఇవ్వకుండా ఏదో తప్పించుకునేటటువంటి ధోరణి చేయటం ఎంతవరకు? ఉద్యోగాలకి వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళు ఏం మన క్వశ్చన్ చేయరు. ధీమా ప్రభుత్వాలకి ధీమా ఎంతవరకు ఉంటుందండి? వాళ్ళకి నష్టపోయి కుటుంబం గడవనంత వరకు ఉంటుంది. కుటుంబం గడవనన్న పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రెబల్ అవుతారు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రభుత్వం రెబల్ అవడానికి శక్తియుక్తి రావాలి కదా. ఇప్పుడు చాలామంది రిటైర్డ్ అయ్యేసరికినే ఆరోగ్యపరంగా రకరకాలైనటువంటి ట్యాబ్లెట్లు అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్కి తిరగటం, వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో వాళ్ళ యొక్క సౌకర్యాలను యూజ్ చేసుకోవడమే. వాళ్ళు కూడా వాళ్ళు ప్రొఫెషనల్ రిటైర్ అవుతారు కదా. అవునవును, వాళ్ళు కూడా ప్రొఫెషనల్ రిటైర్ అవుతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పెన్షనర్లు అనే వాళ్ళు ప్రభుత్వానికి ప్రయారిటీ కావట్లే. కానీ రేపు ఎలక్షన్ల మటు వీళ్ళు ప్రయారిటీ అవుతున్నారు. ఎట్లా ప్రయారిటీ అవుతున్నారంటే సుమారు 4 లక్షల పెన్షనర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండే, ఫ్యామిలీ మెంబర్స్ 5 అండి, 20 లక్షలు అండి. 20 లక్షలు ఇంకో ఫ్రెండ్ రిలేటివ్స్ 20 లక్షలు ఉంటారు. 40 లక్షల మంది 175 కాన్స్టిట్యూయెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన ప్రతి కాన్స్టిట్యూయెంట్లో 8,000 సుమారుగా అవడం వలన అక్కడ ఓటర్లు గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే పోయిన సీట్లు చాలా ఉన్నాయి. ఎంప్లాయీ సపోర్ట్ వలన 70-80 సీట్లు వచ్చాయి లాస్ట్ టైం. మరి అది అవన్నీ ప్రభుత్వం గుర్తించాలి కదండి. గత అనుభవం అందరి నాయకులకు ఉంది. అనుభవం నాయకులకు ఉన్నప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి. పెన్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఎలక్షన్ ముందేమో మీరేమో ఇంద్రుడు చంద్రుడు మీకు సహకారం కావాలంటారా? అయిపోయిన తర్వాత మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడానికేమో మీ మీద ఇంత బడ్డని పడింది, అదే బడ్డని మీకు ఇవ్వడం కుదరదంటారా? ఏ విధమైన ధర్మం ఉండే? ప్రభుత్వానికి కూడా ధర్మం ఉండాలి కదండి. రైట్. బుచ్చిరాజు గారు, అంటే మీరు చెప్పే అన్నీ కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్లే. కానీ ఏంటి ప్రభుత్వంతో ఇప్పుడు వరకు కూడా మీరు 2-3 సార్లు అప్రోచ్ అయ్యాం ప్రభుత్వానికి, కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే సామాజిక సేవా కార్యక్రమాలు ఉన్నాయో మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి మా తరపు నుంచి మేము ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తున్నాం, సహాయ సహకారాలు అందిస్తున్నాం. కానీ విడతల వారీగా ఇవ్వాలి అన్నారు. ప్రభుత్వం దగ్గర ఒక పక్క డబ్బు లేదు మా దగ్గర, కానీ ఉన్నదాన్ని గాడిలో పెడుతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఏంటి ఈ సమస్యలని పరిష్కరించడానికి మీరు ఎట్లాంటి కార్యాచరణ ప్రణాళిక? సార్ నేను ప్రయారిటీగా ఒకటి అడుగుతున్నాను సార్. రాష్ట్రం మొత్తం మీద ఒక ఎక్స్పెండిచర్ బడ్జెట్ తయారు చేశారు కదండి. బడ్జెట్ తయారు ఈ ఐటెంకి ఎంత ఎక్స్పెండిచర్ రాసుకుంటారు కదండి. మహా వచ్చి 10% ఎక్స్ట్రా అవుతుంది, అంతకంటే ఎక్కువ కదండి. మరి 2-3 లక్షల కోట్లు అప్పులు తెచ్చామంటున్నారండి. అప్పులు తెచ్చి ఎవరికి ఇచ్చినట్టు? మా బాకీలను తీర్చారా? మా బాకీలను తీర్చారా కదా. మరి రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తున్న ఉద్యోగులు మేము గెలవడానికి కారణం పూర్తిగా సహకరించిన పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళ ప్రయారిటీ కాదు అని ఎట్ట కుదురుతుంది ప్రయారిటీ కాదని? బడ్జెట్లో కేటాయించారు కదా, మాకు ప్రయారిటీ కాదు అనుకున్నాం, బడ్జెట్లో కేటాయించారు. కేటాయించిన డబ్బుల వరకు మా వరకు ఎక్స్పెండిచర్ ఇంకా అవ్వాలి కదా. ప్రభుత్వాలు పెన్షనర్లకు ఉద్యోగస్తులకు కేటాయించిన బడ్జెట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయకపోవడం వలన, డైవర్ట్ చేయడం వలన పెన్షనర్లు ఉద్యోగస్తులు నష్టపోతున్నారు. ఈ గ్యాప్ మళ్ళీ వాళ్ళకి బాకీలన్నీ అక్యుములేట్ అవ్వడం వలన రీపే చేయడానికి మనకి డబ్బులు లేవు. ఎందుకంటున్నారంటే వాళ్ళ ఫండ్స్ వేరే విధాన స్కీమ్ డైవర్ట్ చేస్తున్నారు, ఫ్రీస్ అని ఇవ్వని. వాటికి ఇవ్వడం ఒకటి మీరు చెప్పేది ఏంటంటే అక్కడ చెప్పేది వేరు, ఇక్కడ చేసేది వేరు. ఆచరణలో మాత్రం సాధ్యం కావట్లేదు. ఆచరణలో పర్టికులర్గా పెన్షనర్ ఉద్యోగులు మటుకు ఆచరణలో బడ్జెట్ ప్రకారం చేయడానికి వాళ్ళు ఆచరణ చేయట్లేదండి. అది ఒక విధంగా రాజ్యాంగ విరుద్ధమే. మరి ఎట్లా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు ప్రభుత్వాన్ని ఏమన్నంటే ఎలాంటి కార్యాచరణ చేస్తున్నారు? ఒక విధంగా ఏమైనా ఉద్యమాలతోటి ఏమన్నా ఇది చేస్తారా, లేకపోతే మరి న్యాయపరంగా ఏమైనా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి? మేము 2 ఇష్యూలు అనుకుంటున్నాం. ఒకటేమో ఇప్పుడు ఏదైతే ఉద్యోగ సంఘాలన్నీ రిప్రజెంట్ యాజిటేషన్ చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేస్తున్నారు. వాటికి మేము పూర్తి మద్దతు ఇస్తామండి. ఏ సంఘం చేసినా సరే ప్రభుత్వంతో ఈ డిమాండ్ సాధించడం ఉద్యమం చేస్తే తప్పకుండా మేము సహకరిస్తాం. పెన్షనర్ల వరకు కూడా మేము ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తామండి. అలాగే ఉద్యోగ సంఘాల నాయకులు నేను కోరేది ఏంటంటే మీరు ఒక్కొక్కళ్ళు 20-30 డిమాండ్లు పెట్టకుండా 5-6 డిమాండ్ నలుగురు 4 సంఘాలు కలిసి కామన్గా 5 డిమాండ్లు పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే పెన్షన్ న్యాయం జరపడం కారణం
ఈ 4 ప్రతి చోట 4 సంఘాలు ఉన్నాయి. ఓకే, ఓకే. వాళ్ళ 4 సంఘాలు ప్రయారిటీ పోటీ పడి వ్యవహారాలు ఇవి కూడా చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలకు సహకరించడం, ప్రభుత్వాలకి కొంచెం దానివల్ల రాజకీయ సెక్టార్ నష్టపోతుంది. రైట్ రాజకీయ కోణంలో ఉండటం వల్లనే కొంచెం ఇట్లాంటి సెక్టార్ సమస్యలన్నీ నష్టం. కూడా ఉద్యోగస్తులు మరుగున కూడా పడిపోతున్నాయని వాళ్ళ చెప్పారు. ఆలోచన విధానం ఒక పార్టీలకు ఒత్తాసు పలికి వ్యవహారాలు చేయడం వల్ల ఈ సంఘాలు 4 సంఘాలను 3 సంఘాలు ఏర్పడడం వలన ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అవును. వీళ్ళు దొరికితే వాళ్ళు వెళ్ళిపోతుంది. ఇట్లాగ 4 అంటే ఒక చదరంగా మాట్లాడుతున్నారని ఇది కరెక్ట్ కాదు. ఉద్యోగ సంఘాల నాయకులు నేను కోరేది ఏంటంటే, రైట్. అయ్యా మీరు పెట్టదలుచుకున్న నలుగురు కూర్చోండి. ఓకే, ఒకటి 4 ప్రయారిటీ డిమాండ్ పెట్టండి. రైట్. చెప్పిన ప్రయారిటీ డిమాండ్ రైట్. పెట్టుకుని ఈ 4 కామన్గా రిప్రజెంట్ చేయండి. రైట్. ఒక కమిటీ పిలవగానే ఒక ఈయన 20 ఆయన 20 ఈయన 20 తీసుకెళ్తే ఏది అవ్వదు. రైట్. ఇక ఇంపార్టెంట్ ఇప్పుడు పెన్షన్స్ వరకు 4-5 ఉన్నాయి. మీ ఉద్యోగ సంఘాలు నాకు 4 10 డిమాండ్ పెట్టండి. రైట్. నలుగురు కామన్గా పెట్టండి. రైట్. పెట్టినప్పుడే మీ ఖచ్చితంగా ప్రభుత్వం పరిష్కరిస్తుందని నా నమ్మకం ఉంది. రైట్. మరి ఈ విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని కోరేదంటే, అయ్యా మీరు ప్రభుత్వంలో వచ్చే ముందు మీరు ఏదైతే మేనిఫెస్టోలు చెప్పారో ఉద్యోగులు మేలు చేస్తామని, ఆ మేలు దాని ప్రకారం పెన్షనర్లు ఉద్యోగులకు ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముతున్నారు. మీరు అంటే అభిమానం ఉన్నాయి. కాబట్టి మీరు కానీ గౌరవించి మేము రిటైర్ అయిన వాళ్ళం ముఖ్యంగా మా సమస్య పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. రైట్. ఇంకంటే ఆ భరోసా అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం ఈ సమస్యను పరిష్కరిస్తారు. చేయగలం ఒక భరోసా ఉందండి. రైట్. థ్యాంక్ యూ అండి బుచ్చిరాజు గారు. మొత్తానికి అయితే మాత్రం పెన్షన్ల సమస్యలు అయితే మాత్రం పరిష్కరించాలని మరోపక్క చెప్తున్నారు. మరోపక్క ఉద్యోగ సంఘాలు కూడా ఈ పెన్షనర్ల యొక్క సమస్యలు అంటే ఎక్కువగా డిమాండ్లు పెట్టకుండా బడ్జెట్లో ఏవైతే పెట్టారో పెన్షనర్లకి ఇస్తామనేటటువంటి వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడం కోసం, వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు నెరవేర్చడం కోసం బడ్జెట్లో ఏవైతే కేటాయించారో అవి తూచా తప్పకుండా అమలు చేయండి అని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం తమ విన్నపాలని ఆయన ఆలకించి, మా మొరను ఆలకించి మా సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నామని చెప్పేసి పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు గారు అయితే చెప్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్లో న్యూస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా యజం.